హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ ఆర్ ప్రాపర్టీస్. ఈరోజైతే నేను 1765 ఎస్ఎఫ్టీ 3 BHK నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఈ వీడియోలో చూద్దాం మనం ఒకసారి. ఇది వచ్చేసరికి బిల్డింగ్ ఎక్స్టీరియర్, మనకి ఎక్స్టర్నల్గా బిల్డింగ్ అయితే ఇలా ఉంటుంది. G+5 ఫ్లోర్స్తో అయితే ఉంటుంది బిల్డింగ్. అండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మనకి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో మనం వీడియోలో ఇంకా ఫర్దర్గా వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ కారిడార్లో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆపోజిట్ డోర్ టు డోర్ ఫ్లాట్ అయితే ఏం లేదు. ఒకటి నార్త్ ఫేసింగ్ అండ్ ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్. సో ఇప్పుడైతే మనం చూడబోయేది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి 3 BHK 1765 ఎస్ఎఫ్టీతో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి హాల్ అండ్ డైనింగ్ ఏరియా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫాల్ సీలింగ్ బిల్డరే ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఈ అపార్ట్మెంట్లో అండ్ ఈ ఫ్లాట్లో మనకు అన్ని ఫ్లాట్స్లో ఏంటంటే విండోస్ ఫ్రేమ్స్ అన్నీ గ్రానైట్తో అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ రోడ్ సైడ్ వస్తుంది. రైలింగ్ వచ్చేసరికి మనకి గ్రీన్ టింట్తో ఇచ్చారు. సో ఇది మనకి కిచెన్ అండ్ ఈ పక్కనే మనకి యూటిలిటీ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వచ్చేసరికి మనకి బాల్కనీస్ అండ్ యూటిలిటీ అన్నిట్లో అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. యూటిలిటీ కూడా స్పేషియస్గానే ఉంది. సో చూడండి, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిచెన్లో మనకి సఫిషియెంట్గానే ఉన్నాయనిపిస్తున్నాయి నాకు, ర్యాక్స్ కానీ సజ్జా కానీ. అండ్ యూ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. ఓపెన్ కిచెన్ ఇది మనకి. అండ్ ఇప్పుడు ఒకసారి బెడ్రూమ్స్ చూద్దాము. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చెక్ చేద్దాము. సో షెల్ఫ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూద్దాము, సెకండరీ బెడ్రూమ్. సో సెకండరీ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇది మనకి పూజా రూమ్ అయితే సపరేట్గా వచ్చింది మనకి 3 BHK ఫ్లాట్లో. అండ్ ఇది వచ్చేసరికి మనకి వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అది. ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మీరు. సో ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ నేను అడిషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎంత కోట్ చేస్తున్నారు ప్రైస్ అని చెప్పి, ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే ఓవరాల్ ప్రైసింగ్ నేను అక్కడ మెన్షన్ చేస్తాను. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.